రాష్ట్రంలో అరాచకానికి బీఆర్ఎస్ కుట్ర. బాల్క సుమన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్లో అసహనం పెరిగింది. సింగరేణి ఆస్తులను కాలబెట్టాలనడం అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై దాడి చేయడమే. బాల్క సుమన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. చర్యలు తీసుకోవాలి. బాల్క సుమన్ మాట్లాడింది ఏంది? ఆయన వైపు వాళ్ళ వైపు చూడాలంటే రైళ్లు పట్టాలు కోసేయాలంట, సింగరేణి భవన్ దలగబెట్టేసేయాలంట, అరాచకాలు రైళ్లు దలగబెట్టాలంట. ఏమవుతుంది? జైలుకు వస్తే ఒక మెడల్ వస్తుందట. మెడలు లజ్జ సిగ్గుండాలి. ఏ పని చేసి పోతావు? ఓ మంచి పని చేసి జైలుకు పోతే గర్వపడు. సిగ్గు లేకుండా ప్రజల ఆస్తులని ప్రభుత్వ సొమ్ముని ధ్వంసం చేసి జైలుకు పోతారంటే ఆయనకు మెడల్ వస్తుందంట. సుమన్ లజ్జ సిగ్గు అనిపించాలి నీకు ఆ మాటలు చెప్తందుకు. మరి నువ్వే చేయరాదా పని? నీకు తెలుస్తుంది, నువ్వు పోదువు జైలుకు. ఎందుకు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు? మిలిటెంట్ తరహాలంట. మిలిటెంట్ ఏం మిలిటెంట్? నువ్వేం సాధించినావు, నువ్వేం పీకినావని ఆ తరహాలో చేస్తారు. మీరే దోసుక తిన్నారు 10 సంవత్సరాల దొంగలు లబ్బంగి వెదవలు. మళ్ళానట మిలిటెంట్ తరహాలో చేయాలి. మన వైపు చూడాలి. మనం రోడ్డు మీదకి పోతే రైతులు కూడా వస్తలేరు మన దగ్గరికి. మనం ఏదో ఒకటి చేస్తేనే మన వైపు చూస్తారు. ఏదైనా అరాచకం చెయ్యాలి. అప్పటి నుంచి ఉద్యమ సమయంలో నుంచి చేసినవన్నీ ఇవే. కాకపోతే తెలంగాణ మనోళ్ళు అని చెప్పేసి మనసులో పెట్టుకొని బయటికి కక్కుతలేరు ఎవరు. కానీ నువ్వు చేసిన ఉద్యమాలు ఏంది, మీరు ఎట్లా ఉద్యమాలు చేసిరు, ఎవరెవరు ఎట్లా బలిదానాలు చేసుకురు అనేది చాలామందికి తెలుసు. ఆ విషయాలన్నీ బయటికి వస్తే మిమ్మల్ని ఉరికించి కొడతారు. సిగ్గుండాలి. ఈ రకంగా రెచ్చగొడతావు. దమ్ముంటే నువ్వురా. మీ నాయకుని రమ్మను. కేటీఆర్ కొడుకుని వచ్చి చేయమను. హరీష్ రావు కొడుకుని వచ్చి చేయమను. రోడ్ల మీదకి వచ్చి ఇటువంటి పనులు చేయమను. హరీష్ రావు కొడుకుని, కేటీఆర్ కొడుకుని, హరీష్ రావు వీళ్ళందరూ కలిసి చేయమను. మీ కొడుకులేమో విదేశాలలో పోయి డిగ్రీ పట్టాలు పొందుతారు. సిగ్గు లేకుండా పుణ్యానికి వచ్చింది అనుకున్నారు జనాలు. ఉరికించి కొట్టాలి మిమ్మల్ని. ఇటువంటి అరాచకాలు చేసి విధ్వంసం సృష్టించి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. సిగ్గుండాలి. మళ్ళీ చెప్తాందుకు ఖచ్చితంగా ఈ బాల్క సుమన్ అనేటువంటి ఖచ్చితంగా తీసుకుపోయి ఇక మొత్తం లోపలనే వేయాలి పర్మనెంట్గా. ఎందుకంటే ఇటువంటి రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటోళ్ళు మన రాష్ట్రంలో ఉండొద్దు.